నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం. విద్యార్థులు అని న్యూస్ పేపర్లో వార్తలను చూశాను. దాని గురించి అడుగుతున్నాను కదా. ఓహో, దాని గురించా? డ్రగ్స్ ని తెలుగులో మాదక ద్రవ్యాలని అంటారు. నిన్ను తెలుగులో చెప్పమలే సిస్టర్. మాదక ద్రవ్యాలంటే ఏమిటి? మాదక ద్రవ్యాలంటే గంజాయి, కోకైన్, వైట్నర్ మొదలైన మత్తు పదార్థాలు ఇచ్చేవి. డ్రగ్స్ ఎవరు తీసుకుంటారు? ఎక్కువ భాగం యువత, అభంశుభం తెలియని పసిపిల్లలు కూడా విద్యార్థి దశలోనే వీటిని వాడి బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటారు. వీటికి ఎందుకు అలవాటు పడుతున్నారు? మనకి ఇష్టమైన టీ పదార్థం తింటాం, సంతోషంగా ఉంటుంది. మనకు నచ్చిన సినిమా చూస్తాం, లేదంటే సంగీతం వింటాం, ఆనందంగా ఉంటుంది. సరిగ్గా అలాగే డ్రగ్స్ వాడినప్పుడు మొదట మత్తునిస్తాయి, క్రమంగా వాటిని అలవాటు పడి వ్యసనంగా మారుతుంది. సంతోషాన్ని ఇస్తాయి కదా, మరి వ్యసనం అని ఎందుకు అంటున్నారు? మత్తు పదార్థానికి మనం అలవాటైపోయి డ్రగ్స్ మనకి అలవాటైపోతుంది. అవి లేకుంటే ఉండలేని స్థితికి మనం శరీరం వచ్చేస్తుంది. ప్రేమగా చూసే అమ్మానాన్నలు ఎంత చెప్పినా వ్యసనం వలన చిరాకు పెడతారు. వారు తిరగబెడతారు. డ్రగ్స్ కొనడానికి డబ్బుల కోసం వాళ్ళని వేధిస్తారు. ఫ్రెండ్స్, బంధువులను దూరం చేసుకుంటారు. సరిగ్గా చదవలేరు, రాయలేరు, నచ్చిన ఆట కూడా ఆడలేరు. ఆరోగ్యం పాడవుతుంది. అప్పుడు మన అమ్మా నాన్నలు, ఫ్రెండ్స్ మనల్ని బాగా చూసుకుంటారా? అసలు దగ్గరకు రానివారు. అమ్మా నాన్న మీకు శివార్లు పెడతారు. మత్తు పదార్థాలకు అలవాటయ్యి డ్రగ్స్ అలవాటైపోయి డబ్బుల కోసం అమ్మా నాన్న వేధించడం, చెడు ప్రవర్తన కలిగి ఉండడం వల్ల అందరూ వారికి దూరం అవుతారు. శరీరం పైన వీటి ప్రభావం ఎలా ఉంటుంది? డ్రగ్స్ వాడకం వలన శరీరం నీరసించిపోతుంది. శరీరంలోని మెదడు అన్ని అవయవాల పనితీరు మందగిస్తుంది. ప్రవర్తన విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి డ్రగ్స్ వాడకం వలన ఎన్ని నేరాలకైనా మనం తోడ్పడతాం. మరణానికి కూడా దారి తీయవచ్చు. ఇదంతా బాగుందని డ్రగ్స్ ని ఎలా నివారించాలి? పాఠశాలలో ఆటల కంటే ఎక్కువ సంతోషాన్ని మత్తు పదార్థాలు ఇవ్వలేవు. నాన్నలు, టీచర్లు చెప్పినట్లు నడుచుకోండి. మీరు చదువుకునేందుకు పుస్తకాలు, వేసుకునే యూనిఫామ్ దుస్తులు, బూట్లు, బెల్ట్లు ప్రభుత్వం ఇస్తుంది. మీరు ఆడుకునేందుకు క్రీడా వస్తువులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. మధ్యాహ్నం ఆరోగ్యకరమైన భోజనం పెడుతున్నారు. బడి వచ్చిన తరువాత మీరు ఇంటికి వెళ్లి హోంవర్క్ చేసుకోండి. మీకంటే పెద్దవాళ్ళు ఎవరైనా సరదాగా తిరుగుతామని పిలిస్తే వెళ్ళొద్దు. మిమ్మల్ని ఆకట్టుకునేందుకు చాక్లెట్లలో చప్పరించే మత్తు మాత్రలు, పీల్చే సిగరెట్లు ఇస్తే తీసుకోవద్దు. మాకు వద్దు అని చెప్పండి. బలవంతం చేస్తే ఇంటి దగ్గర తల్లిదండ్రులకు, టీచర్లకు చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మన బంగారు భవిష్యత్తు కోసం చేపట్టిన డ్రగ్స్ వద్దు బ్రో అనే కార్యక్రమం ద్వారా చిన్నారుల జీవితాలను కాపాడే కార్యక్రమం బడిలో, వీధిలో, ఊరిలో చేపట్టాలని డ్రగ్స్ వద్దు బ్రో అని గట్టిగా చెప్పండి. ఏమైనా ప్రాబ్లం వస్తే ఈగల్ టోల్ ఫ్రీ నెంబర్ 1972 కి ఫోన్. నమస్కారం, అశోక్ టీవీకి స్వాగతం.